ఈ మెగా వైద్య శిబిరంలో యశోద హాస్పిటల్ డాక్టర్ ఆంకాలజీ డాక్టర్ బల్మూరి నివేదరావు, ఆర్థో డాక్టర్ సునీల్ దాచేపల్లి, గుండె సంబంధిత డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రజలకు ఉచిత వైద్య శిబిర పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ డాక్టర్ మాట్లాడారు. And Dr. Nivedra Balmuri, surgical oncologist, cancer specialist, Yashos Somajura. ఈ రోజు గోదావరికి రావడము, ఈ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం, దీనికి మనకు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి. సో వీళ్ళ సపోర్ట్తో ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి వచ్చిన మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి తెలియజేయడం. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కానీ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతూ పోతున్నాయి. ముందటికన్నా ఇప్పటికీ చాలా పెరిగినాయి. సో అది ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం. సో ఒక సింపుల్గా ఒక 4 to 5 పాయింట్స్ ఉంటాయండి. మొదటిది, నోట్లో ఏదైనా అల్సర్ కానీ పుండు కానీ చూసుకున్నా. రెండోది, బ్రెస్ట్లో ఎట్లాంటిగా కంతి కానీ లంప్ అంటాం అది నోటీస్ చేసినా కానీ, మోషన్లో కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం అంటే మనకు సివియర్గా వెయిట్ లాస్ బరువు తగ్గుతూ పోవడము. అండ్ లాస్ట్ వచ్చేందంటే పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, అంటే మెనోపాజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్పాటింగ్ నోటీస్ చేయడము. సో ఇలాంటివి ఏవి నోటీస్ చేసినా కానీ ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ సంప్రదించగలం. ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనము అంత రెస్పాన్స్ అనేది బాగుంటుంది. సో ఈ అవేర్నెస్ కండక్ట్ చేద్దామని ఈ మెగా హెల్త్ క్యాంప్ మన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి వాళ్ళతో కలిసి కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పారిశ్రామిక ప్రాంతంలో కూడా స్థానిక ఆర్యవైశ్య భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరం యశోద హాస్పిటల్ డాక్టర్ సీనియర్ ఆంకాలజిస్ట్ నివేదితరావు సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో కూడా ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ప్రజలు క్యాన్సర్కు గురవుతున్నారా లేదా అనేటువంటి నిర్ధారణ చేసేటువంటి పరీక్షల్లో కూడా సార్ వారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతుందని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ పారిశ్రామిక సువిషయాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరాన్ని, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అభినందిస్తున్నాం. మరియు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, మా డాక్టర్ గారు కూడా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై తెలంగాణ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో, అలాగే సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లిలోని వైశ్య భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. ఇందులో ఆంకాలజీ డాక్టర్లు అండ్ ఆర్థో అండ్ క్యాడియో డాక్టర్లు వచ్చి ఎంతో శ్రమ కొట్టి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో నిరుపేదలు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వారి యొక్క బాధను అర్థం చేసుకొని ఈ యొక్క యశోద హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క మెగా క్యాంప్ నిర్వహించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ఇట్లాంటి ఉచిత క్యాంపును ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు కోరుతున్నాము. అలాగే మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈ యొక్క 2024-25 సంవత్సరంలో ఒక 400 సేవా కార్యక్రమాలు చేసినాము. అందులో ఒక 4 ఉచిత మెగా ఐ క్యాంపులు చేసి 500 పరీక్షలు
నిర్వహించి ఒక 200 మందికి కంటి పరీక్షలు ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇవే కాకుండా ఎంతోమంది విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క ఎక్కడ సేవలు అవసరం ఉన్నాయో ఆడ మా యొక్క క్లబ్ తప్పకుండా ఆడ ఉండి వారికి సేవలు అందిస్తున్నాము. ఈ యొక్క అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.